హాయ్, అయిపోయింది బర్త్డే రుద్రాంశ్? అయిపోయింది. ఎక్కడికి వెళ్ళేసి వచ్చాం మనం హ్యాపీ బర్త్డేకి వెళ్ళేసి ఎక్కడ? అది అక్క ఎక్కడ? దాని పక్కన షిప్, షిప్ క్రూజ్ షిప్. షిప్. సర్ప్రైజ్ నచ్చిందా నీకు? బెలూన్స్, డెకరేషన్. మేమైతే ఇంకా ఈవినింగ్ వచ్చేసాము. అక్కడ సన్సెట్ చూసేసుకొని ఇంకా ఫాస్ట్గా రెడీ చేసి టైం లేకోకుండే అందుకు ఒక 1/2 అవర్లో అంతా రెడీ చేసి ఇంకా క్రూజ్ షిప్కి వెళ్ళాము. బాగా జరిగింది. రుద్రాంశ్ కేక్ కటింగ్, సునీల్ది సేమ్ డే కదా, ఇద్దరిది చెప్పేసి వాళ్ళకి కేక్ తెప్పించాము. ఇంకా అక్కడే డెకరేషన్ చేసి వాళ్ళు అక్కడే కట్ చేయించారు. బాగా జరిగింది. మ్యాజిక్ షో, పిల్లలకి డ్యాన్స్. రుద్రాంశ్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు డ్యాన్స్ వేస్తాడని. చేస్తావా? బాగా చేసినాడు డ్యాన్స్ అయితే. పిల్లలందరూ కలిసినారు కదా, అందరూ పిల్లలంతా ఒకేసారి పైనకి ఎక్కించారు స్టేజ్ పైకి. సో వాళ్ళని చూసి పిల్లల్లో బాగా వేసినాడు రుద్రాంశ్. గుడ్ బై. హ్యాపీ బర్త్డే చెప్పినారా నీకు అందరూ? హ్యాపీ బర్త్డే టు రుద్రాంశ్ సాంగ్ పెట్టాము. హ్యాపీ బర్త్డే టు యు అని క్యాప్స్ కొట్టారు. మ్యాజిక్ ఎట్లా చేశారో చెప్పు. వాళ్ళు ఇకంటే అది వాళ్ళు తీసి దానికి బోల్ ఒక బోల్ ఇక్కడ నువ్వు చెప్పు, ఏమేమి చూసావు? బాల్ వచ్చిందా? బాల్ ఇవాళ ఇంకా చూడలే నేను. వాళ్ళు తీస్తే అప్పుడు దానికి ఒక బాల్ వచ్చింది. ఎలా ఇంకా చూడలే నేను. ఇకంటే నేను అన్నలా ఇంకా అతను వచ్చింటే ఇకంటే అది రాలే. ఇంకా వేరే అతను వస్తే రాలేదా? అయ్యో, ఇకంటే అంటే వచ్చింది. వచ్చిస్తా. ఓకే 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 బాయ్. బోయ్ బోయ్ బాయ్ బాయ్ బాయ్. నీకైతే రుద్రాంశ్ ఈరోజు నీ బర్త్డే కదా, నీది డాడీది. అత్త వాళ్ళు, పెద్దమ్మోళ్ళు, అవ్వోళ్ళు, తాతోళ్ళు అందరూ హ్యాపీ బర్త్డే రుద్రాంశ్, హ్యాపీ బర్త్డే రుద్రాంశ్ అని చెప్పినారు. చెప్పినా అత్త, పెద్దమ్మోళ్ళు అందరూ. నీ బర్త్డే కదా, నీది డాడీది. ఓకే బాయ్, గుడ్ నైట్ చెప్పు. ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచేసినాం మేము. బీచ్కి వెళ్తే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. కొంచెం లేట్ అయితే ఆఫ్టర్నూన్, ఈవినింగ్ నుంచి ఎక్కడ చూసినా జనాలు ఉంటారు. సో మేము మార్నింగ్ వాక్ అని ఎర్లీ మార్నింగ్ 6కే లేచేసి ఇంకా జస్ట్ ఓన్లీ ఫేస్ వాష్ చేసేసుకొని ఇంకా మేము బీచ్కి వెళ్ళాము. కొద్దిసేపు అలా తిరిగినాం బాగా. అంటే ఎవరు ఉండరు కదా, బాగుంటుందని అక్కడికి వెళ్ళాము. రుద్రాంశ్ రూమ్ చెక్అవుట్ చేసి ఎక్కడికి వెళ్దాం? రూమ్ చెక్అవుట్ చేసేసి మ్యూజియం ఇంకా చర్చి, నెక్స్ట్ ఎయిర్పోర్ట్. హైదరాబాద్కి వెళ్దామా ఇంకా నైట్? ఈ వీడియో వచ్చేసి 3rd డే అనమాట. 3rd డే మేము 3 days ఉంటాం కదా, అందుకు 3 days హోటల్ చెక్-ఇన్ అయినాము. ఇది గోవాలోకి వచ్చేసి ఫేమస్ చర్చ్ అనమాట. చర్చెస్ చాలా ఉన్నాయి, క్రిస్టియన్స్ ఎక్కువ ఉంటారు గోవాలో. సో చాలా ఉంటాయి. ఈ చర్చ్ స్పెషల్ ఏంటంటే ఎప్పుడో అప్పుడు 16th centuryలో కట్టించారు. రుద్రాంశ్ అయితే కొద్దిసేపు కూడా అసలు కింద దిగరా అంటే దిగడు. ఇంకా వాళ్ళ డాడీకి ఇంకా పాపం తప్పదు కదా, ఫాదరు ఎత్తుకోవాల్సిందే. నేను ఎత్తుకుంటా అంటే నువ్వు పెద్దోడు అయినాడు కదా, ఎత్తుకోవాలంటే కొంచెం బరువుగా అనిపిస్తుంది. సో వాళ్ళ డాడీనే ఎత్తుకున్నాడు. కష్టపడి నడచలేక నడుస్తున్నాడు.
ఈ చర్చిలో మ్యూజియం కూడా ఉంది. అంటే ఓన్లీ క్రిస్టియన్ వాళ్ళవే ఉంటాయి. మొత్తం వాళ్ళు ఎలా ఈ చర్చి బిల్డ్ చేశారు, ఎలా స్టార్ట్ చేశారు, అసలు క్రిస్టియన్ యేసు ప్రభు ఎలా వచ్చాడు, ఎవరు అనేది మొత్తం మ్యూజియం లాగా ఉంది. ఈ చర్చ్ కూడా ఉంది, పెద్దగా ఉంది. కానీ లోపలికి మనకి వీడియో అలవ్ లేదు. ఇప్పుడు తీసిన వీడియో కూడా తెలియకోకుండా సీక్రెట్గా తీసినాము, చూపిద్దాము అని. చాలా బాగుంది, మెయింటెనెన్స్ కూడా బాగుంది. అసలు వాళ్ళని చిన్నపిల్లల్ని కానీ ఎక్కడ కానీ టచ్ కూడా చేయనివ్వలేదు. ఫ్యాన్స్ అంతా బాగున్నాయి. ఆ ఫ్యాన్స్ లేకుంటే ఇంకా లోపల ఇంకా నానిపోయి బయటకు వచ్చేవాళ్ళము. అక్కడక్కడ ఫ్యాన్స్ ఉన్నాయి, వాటర్ కూడా ఉన్నాయి. చాలా బాగుంది మ్యూజియం అయితే. మొత్తం అప్పట్లో కింగ్స్ చేతులు అవన్నీ పోయినవి అన్నీ ఉంటాయి కదా, ఫైటింగ్ చేసినప్పుడు అప్పుడంతా అవి కూడా పెట్టినారు. చాలా బాగుంది బయట నుంచి వ్యూ అయితే. కానీ నడవడానికి చాలా కష్టంగా ఉంది. अక్కడికి వద్దురా. अरे ह्याच्यात एक टुपी की ह्याच्यातली टुपी दिलीस का ह्याला ह्याला दिलीस का ह्याच्यात आहे अजून एक टुपी मला दे. ఇంకా చర్చ్ పక్కనే ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అని ఉంది. ఇంకా మేము అక్కడికి ఏం వెళ్ళలేదు. ఇంకా అక్కడికే మాకు సగం ఓపిక పోయింది. ఎండ బాగా మిడ్ ఆఫ్టర్నూన్ అనమాట. ఇంకా మేము వాడిని పిలుచుకొని వాడిని ఎందుకు కష్టపెట్టడం అనేసి ఇంకా చర్చ్ చూసినాం కదా అనేసి ఇంకా మేము ఓన్లీ బయట నుంచి అట్లా వ్యూ చూసేసుకొని కాసేపు అలా తిరుగుతూ ఉన్నాము రోడ్ సైడు. మా రుద్రాంష్కి ఇది ఫ్యాన్ దొరికింది. ఆ ఫ్యాన్ దొరికిందో లేదో ఒక 5 minutes కూడా అంతే, వాడికి బోర్ కొట్టేసింది అప్పుడే. దానికి ఓ అమ్మ ఏడుస్తున్నాడు వేరే పిల్లోడు తీసుకుంటే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి గోవా షాపింగ్ చేద్దామని షాప్స్ కనిపిస్తే వచ్చాము. ఏమన్నా గోవాకి మెమొరీగా గుర్తుంటుంది కదా వచ్చినందుకని ఏదైనా చూద్దామని వచ్చాము. మా రుద్రాంష్కి అయితే ఒక గన్ను కాదు, ఇది బుల్లెట్ బైక్ తీసుకున్నాము. బుల్లెట్ బాగా నచ్చింది. కానీ ఇక్కడికి వచ్చినాక అసలు ఆడుకోవడమే లేదు. అప్పటికొకటి కొద్దిసేపు ఆడుకున్నాడు. బ్రేస్లెట్స్ ఇంకా చైన్స్ ఉన్నాయి, ఇవి రియల్ పర్ల్స్ అనమాట. ఇంకా మేము అన్నీ చూసేసుకొని ఇంకా తర్వాత ఎయిర్పోర్ట్లోనే మేము వచ్చేసినాము. తొందరగానే వచ్చేసినాము, లేట్ అవుతుంది అనేసి. ఇంకా వచ్చాక రుద్రాంశు వాళ్ళ డాడీ కొంచెం వేరే షర్ట్లు వేసుకుంటే అది ఫ్రెష్ అప్ అవ్వడానికని ఎయిర్పోర్ట్లోనే వాష్రూమ్స్ ఉంటాయి కదా, రెస్ట్ రూమ్స్, అక్కడికి వెళ్ళేసి వాళ్ళు డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చారు. ఇంకా మేము ఫుడ్ ఆకలి అవుతుంది, ఈవినింగ్ అయింది. సో ఏదైనా స్నాక్స్ అలా తిందామని ఇంకా ఎయిర్పోర్ట్లోనే ఉంటాయి కదా రెస్టారెంట్స్, ఇంకా అక్కడే పిజ్జా తిన్నాము. ఇంకా పిజ్జా తినేసి ఇంక ఎయిర్పోర్ట్ మొత్తం తిరుగుతూనే ఉన్నాము, ఇంకేం పని లేదు. అలా అలా తిరుగుతా వాడిని పట్టుకొని వాడు ఒక చోటు ఉంటాడు. చెప్పినాను కదా బుల్లెట్ తీసుకున్నాడని, దాన్ని ఓపెన్ చేయడానికి ఇంకా కుస్తీలు పడుతున్నాడు. అది ఓపెన్ చేసేకి రాదు, నువ్వు ఓపెన్ చేయని. నేను ఎత్తుకోవాలి సామి. నేను ఇంకా ఎయిర్పోర్ట్ ఇంకా మేము ఇంకా ఫ్లైట్ వచ్చేసింది. ఇంకా మేము ఇంకా అక్కడ ఫ్లైట్ ఎక్కేసి హైదరాబాద్కి ఇంకా స్టార్ట్ అవుతున్నాము. బాగా ఎంజాయ్ చేసినాము అసలు. ఫస్ట్ ఫ్లైట్ జర్నీ కదా, మాకైతే చాలా బాగా నచ్చింది. అది రుద్రాంష్తో ఇంకా బాగా ఎంజాయ్గా జరిగింది మాకు. ఇంకా నెక్స్ట్ ఏదైనా అకేషన్కి ఖచ్చితంగా మంచిగా ఒక 10 days 1 week అలా ప్లాన్ చేసుకొని వెళ్దాం అనుకుంటున్నాము. సో మీకు కానీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. Bye.